మన్యం జిల్లాలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పర్యటించారు. పార్వతీపురంలో నిర్వహించిన జనసేన పార్టీ నిర్మాణ సాధన దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. నాడు తుగ్లక్, నేడు జగన్ రాజధానుల మార్పుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన చరిత్ర ఆ ఇద్దరిదే. అదృష్టం కొద్దీ ఒకసారి సీఎం అయ్యారు. రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశించే కనీస అర్హత, స్థిరత్వం జగన్కు లేవు. ఆయన మాటలన్నీ నిద్రలో పలవరింతలే అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి బలంగా ఉన్నంతకాలం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కల మాత్రమేనని ఆయన అన్నారు. 5 ఏళ్ల పాటు అమరావతిని ఖూనీ చేశారని, రైతుల త్యాగాల పునాదులపై దార్శనికుడు చంద్రబాబు రాజధానికి శ్రీకారం చుడితే జగన్ తన అనాలోచిత నిర్ణయాలతో నాశనం చేశారని విమర్శించారు. జగన్కు మైండ్ స్టెబిలిటీ లేదని, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఆయన తీరు ఓ ఉన్మాదంలా ఉంది. కనీస ఇంగితం ఉన్న ఏ పౌరుడు జగన్కు ఓటేయడు. ఒకసారి 3 రాజధానులు అంటారు, మరోసారి విశాఖ అంటారు. అస్థిర బుద్ధితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అని నాగబాబు అన్నారు. అమరావతి రైతుల త్యాగాలు వెలకట్టలేనివని, రాష్ట్ర భవిష్యత్తు కోసం సర్వస్వం త్యాగం చేసి రోడ్డెక్కి దెబ్బలు తిన్న రైతాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక్క రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. విజనరీ లీడర్ తెచ్చిన రాజధానిపై విషం చిమ్మి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నాగబాబు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి రికార్డులను తారుమారు